కూడా మారిపోయింది మ్యామ్. అవునా? ఓకే. ఇప్పటి వరకు ఫ్రీలాన్సింగ్ లోనే ఉన్నాను మ్యామ్. నేను జాయిన్ అవ్వచ్చి అంటే ఒక్కసారి లీడ్స్ తీసుకున్నాను. అవి అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఇంకా తీసుకోలా. ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్ళిపోయాను. చేసుకున్నాను బాగానే ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు అఫిలియేటర్ కి అటెండ్ అయిన తర్వాత నుంచి ఒక లీడ్ కూడా ఆర్గానిక్ గానే వచ్చాను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి. జాయిన్ అవుతానన్నారు 1 మంత్ లోపలే అయిపోతుంది. ఒక 2 వీక్స్ లో అలా అయిపోతుంది. చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది మ్యామ్. ఓకే. యాహ్! సూపర్ మా. సో స్కిల్స్ అవి నేర్చుకుంటున్నారా ఇంకా అపార్ట్ ఫ్రమ్ కాన్వా? నేర్చుకున్నాను మ్యామ్. ఇప్పుడు మెటాయాక్స్ కూడా ఆల్రెడీ నేను చూసానన్నమాట. అంతగా ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను మ్యామ్ నేను. వెరీ గుడ్. కాన్వా చూసి నాకు కొంచెం కాన్వా మీద ఇంట్రెస్ట్ కలిగి ముందైతే క్యాప్‌కట్, ఇన్‌షాట్, కాన్వా నేర్చుకున్నాను. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మాస్టరీ నేర్చుకున్నాను. దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగి కాన్వా సైడే ఎక్కువగా ఫోకస్ చేశానన్నమాట. దాని మీద. ఓకే. దాని గురించి ఒక ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని కంటెంట్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఇప్పుడు అలాగే ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నాను. అలాగే కాన్వా కోచ్‌గా కూడా చేసుకున్నాను మ్యామ్ నేను. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. సూపర్. ఓకే. రీసెంట్ గానే ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు. మ్యామ్. అంటే ఫ్రీలాన్సింగ్ లో ఇలాగే ఒకళ్ళకి ఇంటీరియర్ వాళ్ళకి పోస్టర్స్ క్రియేట్ చేసి ఇచ్చాను. గోల్డ్ ఫైనాన్స్ వాళ్ళకి పోస్టర్స్ క్రియేట్ చేసి ఇచ్చాను. అలాగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 డేస్ కిందే ఒకళ్ళు సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయండి మా పేజ్‌ది. మీ కంటెంట్ చూసాం బాగుంది అన్నారు. ఓకే. ఓకే. వెరీ గుడ్. చార్జ్ ఎంత చేస్తారంటే 10,000 చార్జ్ చేశాను మ్యామ్. ఓకే. ఒక 2 డేస్ లో అయితే ఇస్తానన్నారు. ఓకే. చాలా హ్యాపీ మ్యామ్. థాంక్ యూ సో మచ్. అంతా మీ వల్లే పాసిబుల్ మ్యామ్. థాంక్ యూ మా. సో ఒక కెరీర్ అయితే సెట్ చేసుకున్నావు. హ్యాపీ ఫర్ దట్. నేనైతే జస్ట్ 10థ్ క్లాసే చదివాను మ్యామ్. నాకేం డిగ్రీ అది కూడా లేదు. జస్ట్ 10థ్ దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకా స్టడీస్ కూడా అంత ఏం లేదు. ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాంలే అలా అనుకున్నాను. ఒకసారి టీచింగ్ కి కూడా ట్రై చేశాను వెళ్ళడానికి. 2 పిల్లలు. అప్పుడు ఒక బాబు ఉన్నాడు పెద్దోడు. అలా టీచింగ్ ఒక్కరోజే వెళ్ళాను మ్యామ్ నేను మార్నింగ్ టు ఈవినింగ్. ఫీవర్ వచ్చేసింది ఆడికి బెంగ పెట్టేసుకొని. ఓకే. ఇంకా వదిలేసాను నేను. అప్పటి నుంచి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటే బాగుండిద్ది అని సెర్చ్ చేస్తూ నాకు పర్వీన్ అక్క ద్వారా నేను జాయిన్ అయ్యాను మ్యామ్. దాని తర్వాత నుంచి ఇంకా ఫ్రీలాన్సింగ్ అవి చేసుకుంటూ తను కూడా బాగా సపోర్ట్ చేసింది మ్యామ్. సూపర్. అది ఇద్దరు వచ్చారు కదా, పర్వీన్ కూడా వచ్చింది కదా మొన్న. వచ్చింది మ్యామ్. అక్క కూడా వచ్చింది. తనే చెప్పింది రా నువ్వు అఫిలియేట్ చేయట్లేదు, నీకు డౌట్స్ ఉన్నాయి కదా, వస్తే నీకు బాగా అర్థమైద్ది, ఒకసారి ట్రై చేద్దు గాని అంటే సరే ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేనైతే వచ్చాను. చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. చాలా విషయాలు తెలిసాయి. నా థింకింగ్ మారిపోయింది అసలు అఫిలియేట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ సపోర్ట్ కి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే మ్యామ్. వెల్కమ్. ఓకే మా రేష్మా, క్యారీ ఆన్. Recording stopped. మ్యామ్ స్క్రీన్ షేర్